అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ 28 అధ్యాయాలు కలిగిన గ్రంథాన్ని 28 అధ్యాయాలు కలిగిన గ్రంథాన్ని ఇప్పటికీ సుమారు 23వ వారానికి వచ్చాం. అంతేనా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. 4వ వారానికి వచ్చాం. 23 వారాలు ముగించుకొని 4వ వారానికి వచ్చాం. చాలా విషయాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఒక సంఘ చరిత్ర ఎలా ఉంటుంది, సంఘములో ఎలాంటి వాతావరణాలు ఉంటాయి, సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సంఘములో మనుషులు ఎలా ఉంటారు, సంఘం ఎలా ఎదుగుతుంది, సంఘం ఎలా బలపరచబడుతుంది అనే నిగూఢ సత్యాలు ప్రారంభం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. విచిత్రం ఏంటంటే, మీరు బాగా గమనించండి, సంఘములో మంచోళ్ళు కనబడ్డారు, మనకి ప్రారంభం నుంచి చెడ్డోళ్ళు కనబడ్డారు. మంచోళ్ళున్నా చెడ్డోళ్ళున్నా, పని చేసేవాళ్ళున్నా పని చేయనోళ్ళున్నా, సంఘ ఎదుగుదల మాత్రం ఎక్కడ ఆగలేదు. ఎక్కడో యెరూషలేములో ఆరంభమైన సంఘం జీవజల నదిలా ప్రవహిస్తూనే ఉంది. ఆ మాట మీరు పట్టుకోవాలి. అంటే నేను ఏమంటానంటే, దేవుని పని అనేది ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే ఆయన పని జరగాలి అనేది ఆయన తలంపు. ఎవరి తలంపు? అంటే మీరు ఇంకా బాగా చెప్పనా, మనుషులను బట్టి ఆయన పని జరగదు. ఎవరిని బట్టి జరుగుతుంది? దేవుని బట్టే. అంటే ఆయన జరగాలి అనుకుంటే ఆపే అవకాశం ఎవరికీ లేదు, ఆయన ఆపాలి అనుకుంటే జరిగించే అవకాశం ఎవరికీ లేదు. ఇది మీరు బాగా గమనించుకోవాలి. సో దేవుని మహాకృప చేత ఈ సంఘము దేశాలు దాటుతూ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్ళే ద్వారాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనకు ఒక ఆనిముత్యం కూడా దొరికాడు. మర్చిపోకండి ఆయన మీరు. మళ్ళీ మనకి ముందుకి వస్తాడు ఆయన. ఎవరైనా? అపోస్తులుడైన పౌలు గారు. ఆనిముత్యం అని ఎందుకు అంటున్నానంటే, నిజంగానే ఆనిముత్యం. మరి ఆయన ఎందుకు ఆనిముత్యం అని చెప్పరా మీకు? పౌలు గారు చాలా చెడ్డోడు. చెప్పాను మీకు మొన్న. చెడ్డోడు ఏమయ్యాడు? మారాడు. మారిన తర్వాత మరలా చెడ్డోడు అవ్వలేదు. అందుకే ఆనిముత్యం అంటున్నాను నేను. ఈరోజు చాలామంది మారుతారు కదా, మాట్లాడండి. చాలామంది ఈరోజు నుంచి తాగను, ఈరోజు నుంచి ముట్టను, ఈరోజు నుంచి చెయ్యను, ఈరోజు నుంచి మాట్లాడను, ఈరోజు నుంచి చూడను, చాలామంది. కానీ విచిత్రం తెలుసా, అన్న మాట నిలబెట్టుకునే వాళ్ళు కొందరో ఎందరో మనకు తెలియదు. బాప్తీసం తీసుకున్నప్పుడు పాపం జోలికి పోను అని అనుకున్నాం మనం. అనుకోలేదండి? మాట్లాడేటి భయంకరమైన హామీలు ఇచ్చాం. ఇవ్వలేదండి లలిత్ కుమార్ గారు? చాలా గట్టిగా ఇచ్చాం. ఆ వారం ఎంత సిన్సియర్గా ఉన్నామో. ఆ నెల అయితే అసలు ప్రార్థన మానలేదు మనం. ఆ నెలే. ఆ తర్వాత నుంచి ఫంక్షన్ అని, ఏమండి, ఇంట్లో గొడవలని, బాధలని, మెల్లమెల్లగా ఏం చూసుకుంటూ వచ్చాం? ఎగ్గట్టుకుంటూ వచ్చేసాం. ఏరబాబంటే మనం ఆనిముత్యాలం కాదంటే కాకుండా పోయాం. కానీ విచిత్రం ఏంటంటే, పౌలు మార్పు తర్వాత మరలా వెనకడుగేసినట్టుగా చరిత్రలో ఎక్కడ కనబడలేదు. తను కట్టుకుంటూ అనేక మందిని బలపరుస్తూ వచ్చాడు. అందుకే ఆయనకి నేను ఇచ్చిన పేరేటంటే, అంటే నాకు నచ్చిచ్చిన పేరేటంటే ఆనిముత్యం. ఎందుకంటే అంత నెవర్ బిఫోర్ ఎవర్ అలాంటి వ్యక్తి. అపోస్తుల్లో కూడా కొన్ని బలహీనతలు బట్టి వెనకడుగేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ అసలు దేవుని పనిలో వెనకడుగంటూ వేయని వ్యక్తి ఎవరంటే అపోస్తులుడైన పౌలు గారు. ఆయన్ని కూడా మనం చూసిన దగ్గర చూసాం. అయితే ఆయన మరలా తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మనం చెప్పుకున్నాం. పేతురు గారి పరిచర్య అనేది కొనసాగింది. ఆయన అసలు మంచోడు కాదు. ప్లీజ్ ఎవరో ఒకరు ఆయన తీసుకోండి. ఆయన నేను తిడుతుంటాను, వాళ్ళ అమ్మగారికి ఏమో ఎక్కడ లేని కోపం వచ్చేది, నా కొడుకుని తిట్టేస్తున్నాడు ఆయన అని. కానీ మరి ఏం చేయను? ప్రసంగంలో తమ్ముడు తనవాడైన ధర్మం సరిగ్గా నేను చెప్పాలి, తప్పదు. ఓకే, అందరికి వందనాలండి. వెరీ గుడ్. ఏం చెప్తున్నాను? పేతురు గారి పరిచర్య స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ ఊరికి వెళ్ళాడు ఫస్ట్? ఆయన యొప్పే తర్వాత లుద్దా అనే ఊర్లో వెళ్ళాడు ఆయన. ఆ రెండు ఊర్లో కొన్ని పనులు చేశాక యొప్పే అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడి దూత ప్రత్యక్షమై ఒక దర్శనం కలిగింది ఆయనకి. ఎవరికి? పేతురు గారికి. ఏంటంటే ఆకాశంలోంచి ఏం దింపబడింది? దుప్పటి. అవునా? అందులో ఏమున్నాయి? అన్ని రకాల జంతువులు. దేవుడు ఏమన్నాడు? వాటిని తినబ్బాయి అన్నాడు. ఈయనేమన్నాడు? అయ్యి బాబోయ్ నేను అవి ముట్టుకోను అన్నాడు ఈయన. అనేటప్పటికీ లేదు తిను అని 3 సార్లు అన్నా ఈయన తినలే. తర్వాత అది పైకి వెళ్ళిపోయింది.
ఏంటి భావం అని ఆలోచిస్తుండగా ఆయనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పేరే కొర్నేలి. ఎందుకని ఎవరంటే అన్యుడు. అప్పటి వరకు అన్యుల్ని యూదులు కలుపుకున్నట్టుగా చరిత్రలో లేదు. అయితే క్రైస్తవ్యంలో వచ్చేటప్పటికి అన్యులు కూడా కలవలసిన పరిస్థితి ఉంది అని దేవుడు తెలియచేసి కొర్నేలిని తన కుటుంబాన్ని పేతురు గారి వాక్యం ద్వారా మార్చాడు. అక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం, అంతేనా? వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం వరకు మనం మాట్లాడుకున్నాం? 10వ అధ్యాయం వరకు మాట్లాడుకున్నాం. అందరూ తీయండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం వరకు మాట్లాడుకున్నాం. 48 వచనాలు ఉన్నాయి కదా, 48 వచనాలు మనం మాట్లాడుకున్నాం. వెరీ గుడ్. ఇకపోతే ఈరోజు 24వ భాగంగా 24వ వారంగా 11వ అధ్యాయాన్ని మాట్లాడుకుందాం. 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయంలో మీకు తెలిసిన చరిత్ర ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ అధ్యాయం అంతటిని ఒక భాగం చేస్తున్నాను నేను. అధ్యాయం అంతా ఒక భాగం, 24వ భాగం. వెరీ గుడ్. అంటే 1వ వచనం నుండి 30వ వచనం వరకు, అంతేనా? ఎన్ని వచనాలు ఉన్నాయి? 30 వచనాలు. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. ఏ అధ్యాయాన్ని? 11వ అధ్యాయం. ఎన్నో వారంలో ఉన్నాం మనం? 24వ వారం. ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 11వ అధ్యాయం. స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం మొదటి వచనం నుంచి. అన్యజనులను, అమ్మ ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి చింతపల్లిరావు గారు. అన్యజనులను ఎవరు అన్యజనులు? వెరీ గుడ్. అక్కడ వాక్యాన్ని విన్న అన్యజనులు ఎవరంటే కొర్నేలి అండ్ దేర్ ఫ్యామిలీ, ఆయన కుటుంబం. ఆ విషయం తెలుస్తుందంట ఎవరికి? అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తలులను యోదయ అందంతట ఉన్న సహోదరులు వినిరి. ఎవరు విన్నారు? యోదయాలోని వారు విన్నారంట. అంటే ఏ ఊరు అది? యోదయాలోని వారంటే ఏ ప్రాంతం వాళ్ళు? యెరూషలేము వాళ్ళు. ఎవరు? ఏం విన్నారు? అన్యజనులు కూడా విన్నారా అబ్బాయి? దేన్ని? వాక్యాన్ని విని మారారా అబ్బాయి అనే వార్త విన్నారంట. ఎవరు? యెరూషలేము వాళ్ళు, అంటే యూదులు. వెరీ గుడ్. నిజం చెప్పండి, ఆ వార్త మంచి వార్త చెడు వార్త? మంచి వార్త. మంచి వార్త. అన్యులు కూడా వాక్యం విన్నారన్నది మంచి వార్త. మాట్లాడండి. మంచి వార్త. అసలు ఎవరో మాట తప్పట్లేదు ఏటో. సరే, మంచి వార్త అన్నారు కదా, చదవండి కిందకి. 2వ వచనం. పేతురు ఎక్కడికి వచ్చాడంట? ఈయన వచ్చే ముందే తెలిసిపోయింది వార్త. ఎవరు వచ్చే ముందు? చూడండి, అప్పట్లోనే నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉందో. ఎవరి చుట్టూ? పేతురు గారి చుట్టూ. ఈయన ఇంకా యెరూషలేముకి రాలే. ఈయన వచ్చి ఏం మాట్లాడలే. ఈయన ఎక్కడో చేసిన పని ఎక్కడ చేశాడు? ఇంతకీ యొప్పే అనే ప్రాంతం, అంటే కైసరియా దగ్గర. ఇదేమో యెరూషలేము. యెరూషలేములో ఉన్న ప్రాంతానికి ఈయన ఎక్కడో వేరే ఊర్లో చేసిన పని తెలిసిపోయింది పేతురు రాకముందే. తెలిసిపోయేటప్పటికి ఏమైంది? నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఇప్పుడు చెప్పండి, మంచి వార్త చెడ్డ వార్త? వెరీ గుడ్. వాళ్ళకి అది మంచి వార్త కాదు. ఎందుకని? వెరీ గుడ్. గత వారం చెప్పాను, పేతురుకి ఏ జబ్బు ఉందో ఆ జబ్బు యెరూషలేములో ఉన్న యూదులందరికీ ఉంది. ఏంటా జబ్బు? మన భాషలో క్యాస్ట్ ఫీలింగ్. అంతే. వాళ్ళకి మేము యూదులం కాబట్టి మేము గొప్ప, అన్యులు గొప్ప కాదు మాకు, అన్యులు మేము లెక్క చేయకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమన్నా ఏదో గొడవ ఏం పెట్టారంట, నువ్వు వాళ్ళతో కలిసి ఏం చేసావు? చేయకూడదా? వాళ్ళతో కలిసి ఏం చేయకూడదు? భోజనం చేయకూడదా? అంటే భోజనం కూడా చేయకూడదని మాట్లాడుతున్నారంటే ఈ అన్యుల్ని వాళ్ళు ఎంత దారుణంగా చూస్తున్నారు చూడండి. నా మాట మీకు అర్థమైందా లేదా? అమ్మ మీరు బాగా గమనించండి. ఓ రకంగా చెప్పాలంటే అంటరాని వ్యక్తుల్లా చూస్తున్నారు వీళ్ళు. ఎవరిని? అన్యుల్ని. ఒక మాట చెప్పనా బంగారు తల్లు, నా వైపు చూడండి. అంటరానితనాన్ని అరికట్టడానికి రాజ్యాంగం రాశాడని అంబేద్కర్ గారిని ఈరోజు దేవుడు అన్నారు అందరూ కూడా. చాలా గొప్ప మనిషి కూడా ఆయన క్యారెక్టర్ పరంగా. నేనేమంటానంటే ఆయన కంటే ముందే అంటరానితనాన్ని అరికడుతున్న గొప్ప వ్యక్తి ఒక ఆయన కనబడుతున్నాడు మనకి. ఎవరు? పేతురా?
సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు రాసిన చట్టం. నేనేమన్నానంటే మరి ఈ చట్టం ఇంకెంత గొప్పది మాట్లాడండి. మీరు ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఎందరో వ్యక్తులు బైబిల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారండి. దీన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, అప్పుడే సిస్టమ్ ఏంటి, పలానా వాళ్ళు కూర్చొని ఏం చేయకూడదు, భోజనం చేయకూడదు. వీళ్ళంటనే రాగానే ప్రశ్నిస్తున్నారు, అయ్యా నువ్వు చేసిన పనేటి, యూదుడవైన నీవు అన్యులతో కలిసి కూర్చొని భోజనం చేయడం ఏంటి అని అడిగారు. అమ్మా బాగానండి, మీరు ఏమడిగారు, భోజనం చేయడం ఏంటి అని అడిగారు. అక్కడ ఏమన్నాడు ఆ మాటని, వాదము పెట్టుకున్నారు. ఎవరితో వాదం అంటే? మళ్ళీ అడుగుతున్నాను, వాదం అంటే చెప్పండి. సరే, నేను 2 ఇంగ్లీష్ పదాలు చెప్తాను, మీరు చెప్పండి. ఆర్గ్యూవా, డిస్కషనా? అమ్మా అందరికి వందనాలు. బావగారా ఎవరో చెప్తా, కిరణ్ గారు, అబ్బా వందనాలు మీకు. మనం వాదన అనగానే మనకి మనసులోకి ఏమొచ్చేసింది చెప్పండి, మనం ఆడిదే కదా మాట్లాడేటి. కానీ వాదన అంటే అక్కడ గొడవ పెట్టుకోలేదు వాళ్ళు. జస్ట్ అమ్మ వినాలి మీరు, జస్ట్ ఎందుకు అలా చేసావయ్యా అని అడిగారు. డిస్కషన్ అది. అదైందా? ఎవరు అడుగుతున్నారు? సేవకుణ్ణి. నువ్వు పలానా చోట పలానా పని చేసావంట, ఎందుకు చేసావయ్యా అని అడిగారు. ఎవరిని? సేవకుడైన పేతురు గారిని. డిస్కషన్, క్వశ్చన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈయన సమాధానం చెప్తున్నాడు. ఎవరు? పేతురు గారు. 4వ వచనం నుంచి 18వ వచనం వరకు 10వ అధ్యాయంలో చదివిన మాటలే ఉంటాయి అంతే. అంటే అక్కడ అలా పలానా జరిగింది, నేను పడుకున్నాను, నాకు కల వచ్చింది, కల్లో దుప్పటి దింపాడు, అందులో చాలా జంతువులు వచ్చాయి, 3 సార్లు వచ్చాయి. చెప్పండి మీరు, 3 సార్లు వచ్చాయి, నేనేమో తిన్నాను, ఈలోపు ఒక మనుషుడు వచ్చాడు, కొర్నేలి రమ్మన్నాడు అన్నారు. ఇలాగ వాళ్ళు కూడా మార్చాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు అనగానే నేను చేయాల్సి వచ్చింది అబ్బాయి అని అన్నాడు ఈయన. ఎవరో? పేతురు. ఇంటికి ఇలా చదవండి ఆ వచనాలన్నీ. నేనేమంటానంటే నాకు కల వచ్చింది అందుకే నేను ఇలా చేశాను అంటే వాళ్ళు ఏమనాలి, అయ్యగారు ఎందుకు ఇలా చేసావు అయ్యగారు అన్నారమ్మా. ఎవరిని? అయ్యగారిని. ఈయనేమన్నాడు, నాకు కల వచ్చింది, దేవుడు కల్లో చెప్పాడు, అందుకే ఇలాగా చేశాను. వాళ్ళు ఏమంటారు మాట్లాడండి. నీ ఇష్టమా కాదా? ఇంకా చెప్పనా, దాన్ని కనీసం నమ్మే ప్రయత్నం కూడా మనం ఎవరు చెయ్యం అసలు, కదమ్మా, అసలు యాక్సెప్ట్ చెయ్యం మనం ఆ మాట. కానీ విచిత్రుడు చెప్పనా, పేతురు చక్కగా వివరించి చెబితే ఏం జరుగుతుందో చూడండి. 15వ వచనం, నేను మాట్లాడనారంభించిన 15 నుంచి చదువుతాం. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగినను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. జరిగిన కూడా ఇది కూడా చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకును అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుడు అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని ఆ పర్మిషన్ ఎవరిచ్చారు? అరే దేవుడే సమానం అని చెప్తే నేను కూర్చొని భోజనం చేయకుండా ఎలా ఉంటాను రా అబ్బాయి అని అడిగినా. ఎవరో ఏలేమనాలి, అయ్యి దేవుడు చెప్పాడా, కల్లో చెప్పాడా, మీరు నమ్మాలా, నువ్వు కావాలని చుట్టరికం కలుపుకోవడానికి వెళ్ళావు అని గొడవ పెట్టుకోవాలి ఈయనతో. ఎవరితో? పేతురు గారితో. కానీ విచిత్రుడు చెప్పనా, వాళ్ళు అసలు ఆ రకమైన పనే చేయలేదు. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము అంటే వాదించారా, వాదించలేదా? లేదు, జస్ట్ అడిగారు. ఏంటి కారణం, నువ్వు అక్కడ భోజనం చేసావని తెలిసింది, ఏంటి ఏమైనా కారణం ఉందా? చక్కగా కారణం చెప్పాడు. చెప్పగానే ఏమైనా చూడండి, మరేమీ అడ్డము చెప్పగా అట్లయితే అన్యజనులకు నువ్వు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరచిరి. సమాధానం విని ఒప్పుకున్నారా, తప్పుకున్నారా? చెప్పండి. ఒక మాట చెప్పిన బంగారు తల్లు, సంఘాల్లో కూడా
ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాదన అంటే ఆర్గ్యూ కాదు జరగాల్సింది, డిస్కషన్. అంటే తెలుసా, ఏంటండి అయ్యా, ఆయన ఏం చెప్పాలి, ఇది కారణం, ఇది సమాధానం అని చెప్పాలి. ఆ సమాధానాన్ని బట్టి సమాధానాన్ని యాక్సెప్ట్ చేసే మనసులు ఉండాలి. ఏమాట మీకు అర్థం లేదా? నిజంగా చెప్పనా, అసలు గొడవ పెట్టుకుంటే చాలా పెద్ద పంచాయతీ, అది చాలా పెద్ద పంచాయతీ. ఎలాగా, మేము ఎలా నమ్ముతాం, అలా ఎలా జరుగుతుంది అని వ్యతిరేకంగా తిరగబడే మనస్తత్వాలు అసలు పరిస్థితి అది. కానీ చక్కగా సమాధానం చెప్పగానే, వినండి మీరు, చక్కగా సమాధానం చెప్పగానే వారి మనసులు ఏం చేసుకున్నారు, ఒప్పుకొని దేవుడిని ఏం చేశారంట, మహిమపరిచారు. అమ్మ ఒక మాట చెప్తున్నారు, బంగారు తల్లు, మనం కూడా చెబుతున్న వాటిని ఒప్పుకోవలసిన పరిస్థితిలో ఉండాల్సిన అవసరత ఉంది. అర్థం లేదా? సో అది సమాధానం సబబు, ఆ సమాధానం నిజమైతే ఒప్పుకోవాల్సిందే, కుదరదంటే కుదరదంతే. ఏమండి, సంఘం ఏం చేస్తున్నారు, చక్కగా ఒప్పుకున్నారు ఎవరు చెప్పిన సమాధానాన్ని, పేతురు చెప్పిన సమాధానం. తర్వాత ఏమైంది, 19వ వచనం వచ్చేద్దాం. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి, ఏ శ్రమ, రాళ్లతో కొట్టి చంపేశారు ఎవరిని, స్టెఫన్ని. కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు, అంటే ఆయన చనిపోవడం వల్ల చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కొప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. ఏమంటే ఎన్ని దేశాలు వెళ్ళారు చూడండి. ఎవరు చచ్చిపోబట్టి చెప్పండి అమ్మ నేను అంటాను, నిజంగా ఆయన మరణం ఎంత గొప్ప వరమో చూడండి వాళ్ళకి. ఆయన చనిపోయి ఉండకపోతే ఇంతమంది చెదిరిపోయే పరిస్థితి ఉండదా? ఖచ్చితంగా ఉండదు. అలా చెదిరిపోయి ఉండకపోతే ఖచ్చితంగా ఈ సువార్త వ్యాప్తి అనేది జరిగేది కాదు. నిజంగా ఏమంటానంటే, ఆయన మరణం వల్ల అనేక మందికి ఏమందింది, సువార్త ధన్యకరమైందా కాదా? నేనేమంటాను చెప్పనండి, మనం కూడా అలాంటి మరణాలు పొందుకోవాలండి, అంతే. మనం చచ్చిపోతే వినాలి, మనం చనిపోతే కనీసం మన చావును బట్టి ఒకరైనా రక్షించే విధంగా మన బ్రతుకుండాలి. అలాంటి బ్రతుకులు ఉంటాయా? ఉంటాయి. మనం చూడండి, ఒక పాస్టర్ గారు చనిపోతే ఎంతమంది మోటివేట్ అయ్యారు, ఎంతమంది కదిలారు, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు, ఎంతమంది బలపడ్డారు. ఆయన మరణం వల్ల కదిలిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే ఒక మరణం అనేక మందిని కదల్చగలదా అంటే, ఎస్ కదల్చగలుగుతాం. అలా కదల్చాలంటే దానికి తగిన బ్రతకవలసిన బాధ్యత ఉంది ముందే, అంతే కదా. మన భూమి మీద ఇష్టానుసారంగా బతికేసి, మన కోసమే బతికేసి, మన ఇల్లు కోసం, మన భార్య కోసం, మన భర్త కోసం, లేకపోతే మన పిల్లల కోసం బతికేసి పోయామనుకోండి, ఎవరు ఎడుతారు అమ్మా? ఎవరు ఎడుతారు? ఇంట్లో వాళ్ళు కూడా ఏడరు, బంగారు తల్లు. మీకు తెలియదు నిజం, అంతే. అదే ఇదంతా నేనే కట్టానండి, అస్సలే ఏడరు. నిజం. గట్టిగా మాట్లాడుకుంటే 3 రోజులు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే వారం రోజులు, అంతకుమించి నో సీను, నో ఛాన్స్ కూడా. మీరు ఎవరైనా ట్రై చేసుకోండి, చూడండి కాలితే. మీరు ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యే గమనిస్తుండండి, బాగా మీకు అర్థమవుతుంటుంది. ఆ చనిపోయినప్పుడు ఎంత పరిస్థితులు ఉంటాయో తర్వాత మెల్లగా మరుపు అనేది వచ్చేద్ది. ఎందుకంటే ఎవడ బతకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ మన మరణం కనీసం మార్చే విధంగా ఒకరినైనా ఉండాలంటే దానికి తగిన ఆత్మీయకరమైన బ్రతుకు ముందు మనలో ఉండాలి. స్టెఫన్ గారు చనిపోవడం వల్ల అది ఇంకా ఆగట్లేదు చూడండి. ఆయన మరణం వల్ల చెదిరిపోయిన అందరూ ఏమేమి ప్రాంతాలంటే మళ్ళీ చూడండి. ఫెనికే, కొప్ర, అంతియోకయ. ఏ ప్రాంతాలు అవి? ఫెనికే, కొప్ర, అంతియోకయ. తీయండి మ్యాప్ వెనకాల ఎక్కడున్నాయో చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారు చూద్దాం, తీయండి. ఫెనికే, కొప్ర, అంతియోకయ ఉందా మ్యాప్? కనబడిందా? ఫెనికే, కొప్ర, అంతియోకయ రేఖా బైబిల్లో ఉంటుంది. వెరీ గుడ్. ఉందమ్మా? కొప్ర కనబడిందా? కొప్ర పక్కనే అంతియోకయ ఉంటుంది, సెలూకయ కింద ఉందా? వెరీ గుడ్. ఈయన ఎక్కడ చనిపోయాడు స్టెఫన్ గారు? యెరూషలేములో. ఎక్కడ? యెరూషలేములో. ఈ అంతియోకయ ఉన్న ప్రాంతం ఎక్కడంటే సిరియా దేశం. అది ఏ దేశం చెప్పండి? అంటే చూడండి, మొన్న మనం చదివినప్పుడు సమరయ దాటింది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసింది? ఆ మరణానికి చెదిరిపోయిన వాళ్ళు వాళ్ళ సువార్త ప్రకటన ఎక్కడ దాకా వచ్చేసింది? సిరియా వరకు వచ్చేసింది. ఎక్కడి వరకు?
సిరియా వరకు వచ్చేసారు. ఓకేనా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు అందరూ వాక్యం చెప్తున్నారు. ఏ ప్రాంతం వరకు వచ్చారంట? అంతియోకయ అనే ప్రాంతంకి వచ్చారు. ఏ అంతియోకయ? సిరియాలోని అంతియోకయ. అయితే ఇంకొక అంతియోకయ కనబడుతుంది మీకు మ్యాప్లో, కనబడిందా ఏమా? ఇంకొక అంతియోకయ కనబడిందా? అది పిసిదియాలోని అంతియోకయ. అదే అంతియోకయ, పిసిదియాలోని అంతియోకయ. ఇదే అంతియోకయ సిరియాలోని అంతియోకయ. ఏంటి ఒకే పేరుతో రెండు ఊర్లు ఉంటాయా? చెప్పండి. ఉండకపోతే మీకు డౌట్ ఉంటే కొట్టి చూడండి. అన్నూర్ల మీద బూరుపూడి ఇంకో చోట ఉంది, తెలుసా మీకు? అటు ఏంటది, విశాఖపట్నం వెళ్ళి సైడ్ బూరుపూడి ఉంది ఒకటి. ఏమండి? అదేనండి, అటు సైడే ఓ బూరుపూడి ఉంది. మన పక్కనే ఉంది బూరుపూడి ఉంది. అప్పుడు మన బూరుపూడి ఎలా చెప్పాలి? ఎర్రవరం దగ్గర బూరుపూడి అండి అనాలి దాన్ని. దీన్ని గాడాల పక్కన బూరుపూడి అండి అనాలి దీన్ని. అదేందో లేదా? అలాగా రెండు అంత్యోకయలు కనబడుతున్నాయి. ఒకటి సిరియాలోని అంత్యోకయ, ఇంకొకటి పిసిదియాలోని అంత్యోకయ. వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారంటే సిరియాలోని అంత్యోకయ దాకా వచ్చారు. ఎవరు? చెదిరిపోయిన వాళ్ళు. ఎవరో వాక్యం చెప్పేవాళ్ళు కాదు, చెదిరిపోయిన అంటే విశ్వాసులే. అంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు చెప్పండి? వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? అలా తయారైపోయారు వాళ్ళు అక్కడ. అర్థం లేదా? అయితే ఇప్పుడు ఏమైందంట? అంత్యోకయ దగ్గరకు వస్తే 20వ వచనం, కుప్రీయులు కొందరు కురేరీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి, ఎక్కడ దాకా? ఏ అంతియోకయ? వెరీ గుడ్. సిరియాలోని అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసు గూర్చిన సువార్త ప్రకటించిరి. గ్రీసు దేశం అంటే, గ్రీసు దేశస్తులంటే యూదుల అన్యుల? గ్రీసు దేశస్తులంటే ఎవరు? అన్యులు. గ్రీసు దేశస్తులంటే ఎవరు? అన్యులు. అంటే ఈ సిరియా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు? అన్యులు కనబడుతున్నారు. వాళ్ళకి యూదులు ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. మరి యూదులు వాళ్ళకి చెప్పరు కదా, వినాలి మీరు. యూదులు వాళ్ళకి చెప్పరు కదా, మరి ఎలా చెప్పారు? వీళ్ళకో వార్త వచ్చింది. ఏమని? పేతురు గారు అన్యులకు కూడా సువార్త చెప్పాలన్న హామీ దేవుడిచ్చాడంట. సో మనం కూడా ఉండాలి. నిన్న మొన్న ఎవరు జాన్ వెస్లీ గారని మన హోసన్నా మినిస్ట్రీస్ అయింది వీడియో చూస్తాను. ఆయన చాలామంది సేవకులను తయారు చేశాడు. అందులో ఒక వ్యక్తి ఈ హోసన్నా జాన్ వెస్లీ గారు, ఏసన్న గారు తయారు చేసిన వ్యక్తి అనమాట. ఆయన ఓ రోజు ఏసన్న గారు జాన్ వెస్లీ గారు అన్నారంట, అబ్బాయి నువ్వు కారు నడపొద్దు, తీయొద్దు అన్నారంట. ఆయన మాట వినకుండా తీసాడంట. ఎవరు? జాన్ వెస్లీ గారు. అలా తీసినందుకు వినాలి, అలా తీసినందుకు ఎక్కడో గుంటూరులో ఉండాల్సిన ఆయన్ని రాజమండ్రికి వేసాడంట ఈయన. ఎవరు? పై ఆయన గురువుగారు. ఎందుకంటే చెప్పిన మాట వెళ్ళలేదు. ఇటు కారు నడపడం పాపమా? పాపం కాదు. అక్కడ మ్యాటర్ ఏంటంటే చెప్పిన మాట వినలేదు అంతే. ఎందుకంటే ఒక క్రమాన్ని, అంటే ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒక సంఘాన్ని నడిపించాలన్నా ఒక పరిపాలన ఉండాలి. దాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? ఒబే అవ్వాల్సిందే, తప్పదు. చూడండి, ఇక్కడ పేతురు చెప్పిన మాట అది ఏదైతే విన్నారో దానికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? సరెండర్ అవుతున్నారు. ఒబే అయ్యి వీళ్ళలో కూడా అన్యులకు వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంట? ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఎక్కడ? ఎవరు? యూదులా అన్యులా? యూదులు. అప్పటి వరకు యూదులు తిరిగారు. ఇక్కడి నుంచి ఎవరు కూడా తిరుగుతున్నారు? అన్యులు కూడా. అదే లేదా? ఎవరి తట్టు? ప్రభు తట్టు తిరిగినప్పుడు ఏమైంది? వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని, ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం విన్నారు? యెరూషలేము వాళ్ళు. ఏ ఊరోళ్ళ కోసం? ఎక్కడ మారిన వాళ్ళు? ఏ ఊరోళ్ళు? అంతియోకయ వాళ్ళు. ఎక్కడోళ్ళు? అదేగా చెప్పారు. ఏమండి? మళ్ళీ చదువుతాం చూడండి, 20వ వచనం. కుప్రీయులు కొందరు కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరి అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఏ ఊరోళ్ళు? సిరియాలోని అంతియోకయ వారు. అయితే ఏమైందంట? వారిని గూర్చిన సమాచారము. ఎవరి గూర్చి? అంతియోకయ వారి గూర్చిన సమాచారము యెరూషలేములోన సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపారు. ఎవరిని?
బర్నబా ఎందుకు? మీరు చెప్తారు, చెప్పకపోతే నేను ఆపేస్తాను. అపొస్తలుల కార్యాలు క్యాన్సిల్. బర్నబాని ఎందుకు పంపారు? ఎంతమంది అపొస్తలులు మొత్తం? 12 మంది. అందులో ఇంకెవరో మంచోళ్ళు లేడా? మరి బర్నబాని ఎందుకు పంపారు? చెప్పాను ఆల్రెడీ మీకు. వెరీ గుడ్. కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళని బలపరచాలంటే ఇంకా పెద్ద పోస్ట్ ఎవరిదంటే బర్నబాదే. అదేనా లేదా మీకు? ఈ అందరూ అనుకున్నారనమాట, పెద్దోడు ఎవరో కాదు, ఎవరో దానికి సరైనోడో వాళ్ళని పంపాడు. అదేందా లేదా అంటే మీరు గమనించుకోండి, అన్నిటిలో అందరూ ఉండరో, ఎవరు దేనికి సరైనోళ్ళో ఆ పనే వాళ్ళు చేయాలన్నమాట. ఇది అపోస్తుల్లో ఉన్న క్రమం మనకు నేర్పుతున్న పాఠం. అదేందా లేదా మాట మీకు? అమ్మా వినాలి, నా వైపు చూడండి. ఎవరిని పంపారేలో? బర్నబాని. ఎందుకంటే ఆయనకున్న అలవాటు ఏంటి? కొత్తోళ్ళని బలపరచడంలో కింగ్ అయిన ఎవరో బర్నబా. వెరీ గుడ్. పంపితే ఆయన ఏం చేశాడంట? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ఏ ఊరికి వచ్చాడు? అంతియోకయ. వెరీ గుడ్. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలనని అందరినీ హెచ్చరించాడు. ఎవరో? అబ్బాయి మీరు ఇలా బలంగా ఉండాలి, దేవుళ్ళో ఉండాలి అనే మోటివేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. ఎవరో? బర్నబా. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎవరి వల్ల? వెరీ గుడ్. ఎవరి వల్ల? బర్నబా వల్ల. ఎవరి పక్షాన చేరారు? చూడండి, అంటే మనుషుల పక్షాన కాదు, ఎవరి పక్షాన? దేవుడి పక్షాన. వెరీ గుడ్. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకి తీసుకొచ్చారు. ఎవరిని? ఈ సౌలు కూడా ఎందుకు ఈయనకి? ఎవరికి చెప్పండి? బర్నబాకి. సౌలు గొడవకి ఎందుకు మాట్లాడాలి మీరు? సౌలు గొడవ ఎందుకు? ఆ సౌలును ఒకప్పుడు తీసుకొచ్చింది ఎవరు? ఈయనే కదా. సౌలును ఒకప్పుడు బలపరిచింది ఎవరు? బర్నబాయే కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ అలాగ వదిలేస్తే ఎక్కడ పాడైపోతాడని బెంగెట్టుకున్నాడు ఏటో తెలదు. కానీ చిన్న మీటింగ్ ఉంది అబ్బాయి, ఎక్కడ? అంత్యోకయలేద్దా కూడా అని కూడా పెట్టి తీసుకెళ్తున్నాడు ఈయన్ని. ఏం చేయడానికి? ఆయన్ని కూడా బలపరచాలి. ఎవరిని? సౌలుని కూడా. చూడండి, ఈ బర్నబాలో ఉన్న గొప్ప లక్షణం. అమ్మ ఒక మాట చెప్పిన బంగారు తల్లు, సంఘంలో కూడా ఇలాంటి బర్నబాలు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. మీరు ఏదైనా పని చేయడానికి వస్తుంది అనుకోండి, అమ్మ రా మనిద్దరం కలిసి తుడుద్దాం, రా మనిద్దరం కలిసి మాట్లాడదాం, రా మనిద్దరం కలిసి పని చేద్దాం, రా ఆ దేవుడి పనిలో మనం పాల్గొందాం అని నువ్వు కూడా ఒకరిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? మాట్లాడండి. వెళ్తున్నావా? ఎక్కడికి? అక్కడికే. ఎందుకు? నాకెందుకైనా ఆగిపోయాను. నువ్వు కూడా ఏం చేయి? ఆగిపో. ప్రోత్సహిస్తున్నామా? నిరుత్సాహపరుస్తున్నామా? ఏం చేస్తున్నావు? పని ఆగదు మనం ఆపినా, కానీ మన నిరుత్సాహ విధానాల వల్ల ఆయన పని పాడవుతున్న ద్వారం ఉంది. గమనించండి అంటున్నాను నేను. అర్థమైందా లేదా మాట మీకు? అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి. మీరందరూ ప్రోత్సాహపరిచే వాళ్ళే. నేను చాలా సంతోషిస్తున్నాను మీ బట్టి. జస్ట్ 4 రోజులైందా ఇక్కడ ఉండి? ఇంకొక 2 రోజులు ఉంటానా? ఈరోజు రేపు ఎల్లుండా, శనివారం వరకే. ఆదివారం ప్రార్థనకి యథావిధికి వెళ్ళిపోతాను కదా. వెరీ గుడ్. కానీ నేను చెప్పనా, ఓ 4 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అందరికీ వందనాలు. పొద్దున్నేమో ఎగ్గదోశలు, నాకు పీతలు, రొయ్యలు, చేపలు, మరి మామూలు రకాలు కాదు, ఎన్ని రకాల జీవులు ఉన్నాయి అన్నీ తిన్నాను నేను. అవన్నీ పక్కన పెడితేనండి, మీ ప్రేమకు నేను ఫిదా అయిపోయానండి. అది మాత్రం నిజం. ఫిదా అయిపోయాను. నేను ఇక్కడ ఉంటున్నానని వచ్చి మీరు శుభ్రం చేసుకొని మీరు పంచిన ప్రేమ, మీరు చూపిన ఆప్యాయత అసలు నేను మర్చిపోలేను. అంతే. నాకు ఒక నమ్మకం వచ్చేసింది. నా భార్య తిట్టినా ఈసారి వచ్చేసి అనమాట ఇక్కడికి, మీ దగ్గరికి. నేను చెప్పనా, మీ ప్రేమ నన్ను ప్రోత్సాహపరిచింది. అలా ప్రోత్సాహకరమైన విధానాలు ఉండాలి. ఎవరిలో? దేవుళ్ళలో. అలా ఉండడం వల్ల ఇంకా పని ఎక్కువయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఏం చేస్తాడంటే బర్నబా అసలు ఈయన తీసుకెళ్లాల్సిన రూల్ లేదు. ఎవరిని? పౌల్ని. కానీ ఆయన ఎక్కడ బలహీనం అయిపోతాడో అలా ఊర్లో ఉండిపోతే అని పని కట్టుకొని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏమైపోయింది? వారు కలిసి
1 సంవత్సరం అంతయు ఏంటండి సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించారు. ఏ ఊర్లో? వెరీ గుడ్. బోధిస్తే అంతియోకయలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఏమనబడ్డారు? మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా పరీక్ష పెట్టినప్పుడు, మొదటి క్రైస్తవులు ఎవరో అని అడగను. మొదటి క్రైస్తవులకి వాక్యం చెప్పింది ఎవరో అని అడుగుతాను నేను. పౌలు, బర్నబా. ఎవరెవరు? పౌలు, బర్నబా. ఏ ప్రాంతంలో? అంతియోకయలో. ఎన్నేళ్ళు? ఇద్దరు కలిసి చేసింది ఎన్నేళ్ళు? 1 సంవత్సరం. అప్పటి నుంచి ఏమని పిలువబడ్డారంట? క్రైస్తవులు. అప్పటిదాకా ఏమని పిలువబడ్డారు? శిష్యులు అంతే. అప్పటి నుంచి ఎందుకు క్రైస్తవులు అయ్యారు? అప్పటిదాకా ఒక మతమే, ఒక జనాంగమే పార్టిసిపేట్ చేసింది. అప్పటి నుంచి అందరూ కలిశారు. అదేంది లేదా అంటే మీరు చెప్పండి, కొందరుంటే సంఘమా, అందరుంటే సంఘమా? అందరూ ఉంటేనే సంఘం. ఆ మాట అర్థమైందా లేదా? కొన్ని చోట్ల మళ్ళా చెప్తాను ఈ మాట. కొన్ని చోట్ల ఒక క్యాస్ట్ వాళ్ళకి ఒక సంఘం, ఇది పలానా క్యాస్ట్ సంఘం అండి, ఇది పలానా క్యాస్ట్ వాళ్ళే వస్తారండి, ఇక్కడ పలానా వాళ్ళే ఉంటారండి, మరి మిగతా వాళ్ళేంటి? వాళ్ళు ఇక్కడికి రారండి. ఇప్పుడు సంఘం అంటారా కాదంటారా? క్రైస్తవులు అంటారా కాదంటారా? ఖచ్చితంగా కాదు. అందరూ కలిస్తేనే ఏంటి క్రైస్తవ్యం, సంఘం. ఈ మాట మీరు గమనించుకోండి. సో అందరూ కలిసే ఉండాలి. ఎలా ఉండాలి? నీదా కులం నాదా కులం, నీదా గొడవ నాదా గొడవ, నీదా ఊరు నాదా ఊరు అన్నది సంఘాల్లో ఉండకూడదు. అంత సమానం. సంఘాల్లో అందరూ ఎలాగో సమానం. వెరీ గుడ్. ఏమైందంట? వారు 1 సంవత్సరము వాక్యము బోధించాక అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వెరీ గుడ్. అనబడిన తర్వాత ఏమైంది? 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకయకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏం చెప్పారు? వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును, ఏ శిష్యుల్లో? ఏ ఊర్లో వాళ్ళు? వెరీ గుడ్. అంతియోకయలో వాడు. ఈ వార్త తెలిసింది ఎవరికి? అంతియోకయ వాళ్ళకి. తెలిస్తే ఏమైందంట? శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న, అంటే ఏ ఊరికి? మళ్ళీ మర్చిపోయారు మీరు. వెరీ గుడ్. యెరూషలేముకి. ఏ ఊరికి? యెరూషలేముకి సహాయము పంపుటకు నిశ్చయించారు. ఏం పంపడానికి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీకు పెద్ద గొడవ చెప్తాను వినండి. అసలు ఆ యూదులు వీళ్ళతో కలిసి ఏం చేయరంట? భోజనమే చేయరంట. అదేనా లేదా? మొన్నటి వరకు ఏం చేయరు? యూదులు ఈ అన్యులతో కలిసి ఏం చేయరు? భోజనమే చేయడు. దేవుడు సీన్ ఎలా రివర్స్ చేస్తాడు చూడండి. ఈ అన్యులే వాళ్ళకి భోజనం పెట్టేటట్టు చేశాడు. సీన్ అర్థమైంది లేదా అమ్మా? మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు వీళ్ళతో కలిసి ఏం చేయరు? భోజనం చేయరు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏళ్ళ పెట్టిన భోజనమే తినే రోజులు రప్పించేశాడు. చచ్చినట్టు ఏం చేయాలి? ఇంకెవడన్నా అక్కడ ఎక్స్ట్రా పడ్డాడు అనుకోండి, తింటావా మానేస్తావా? అప్పుడేమంటాడు? మాది కులం మాదా గోత్రం అంటాడా? కడుపు దగ్గరికి వచ్చినట్టుగా ఎవడికి ఏం గుర్తుండవు. మీకు ఆ విషయం తెలిసేమో. అంతేనా కదా? ఇప్పుడు చచ్చినట్టు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి అమ్మ? ఒక మాట చెప్పనా? ఆయన తలుచుకుంటే సందర్భాన్ని ఎలాగైనా తిరగేసేయగలడం కదా? మటనెట్టి చంపుదామని వెళ్ళి వాడిని చచ్చిపోయేట్టు చేస్తాడు. అవునా కదండి? ఇలా ఎన్నో సందర్భాల్లో సడన్గా పరిస్థితులు తారుమారు చేస్తాడు. ఎవరో అందుకని ఏమన్నా చెప్పనా? మనుషులు నమ్మకండి. ఎవరు నమ్మండి? దేవుడు నమ్మండి. కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్న తారుమారు చేసే శక్తిని దేవుడికి ఉంది. అర్థమైందా లేదా? ఎలా ప్రవ్వా ఈ బాధ, ఎలా ప్రవ్వా ఈ కష్టం, ఎలా ప్రవ్వా ఇక మునిగిపోయాను ప్రవ్వా అని నువ్వు అనుకున్నా, మునిగిపోవడం కాదు, అసలు అనేక మందిని కాపాడే శక్తిని కూడా ఆయన ఇచ్చేయగలడు నీకు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే సమస్తము సాధ్యమే. ఎవరు తలుచుకుంటే? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి సీన్ ఎలా మారిపోయిందో. వాళ్ళకేమో కరువు వచ్చింది. ఇప్పుడు భోజనం ఎవరు పెట్టాలి? ఎవరితో కలిసి భోజనం చేయరు వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమొస్తున్నాయి? పార్సెల్స్. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చచ్చినట్టు
తినాలి. వెరీ గుడ్. తర్వాత ఏమైందంట, వారు ఇలాగున వారు నిశ్చయించుకొనెను, అలాగున చేసి బర్నబా సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపారు. దేన్ని? వెరీ గుడ్. ఏ సహాయాన్ని? కరువులో ఉన్న వాళ్ళకి అంతియోకయ వారు చేసిన సహాయాన్ని. ఎవరి ద్వారా పంపాడు? వాళ్ళిద్దరు ఎవరు? సేవకులు. ఎవరు? సేవకులు. అంటే మీరు గమనించండి, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న ప్రతి దాంట్లో కూడా సమస్తము కూడా వారి అనుమతిని బట్టి, వారి మాటను బట్టి, వారి విధానాన్ని బట్టి జరుగుతున్నాయి. అక్కడ ఆ మాట మీకు అర్థం లేదా? వీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చేసారా? ఎవరితో పంపించారు? సేవకులతో. అయ్యా ఇదిగో మా తరపున ఇంత పోగేసాం, మీరు పట్టుకెళ్ళి అందచేయండి. ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇందాక వాక్యం కూడా వారు చెప్పమన్న మాటను విని వీళ్ళకి చెప్పారు. అంటే మీరు గమనించండి, చెప్పిన మాటను బట్టి వీళ్ళు సరెండర్ అయ్యారు. అంటే ఎందుకు సంఘం బాగుపడిందంటే ఒక మాటకు కట్టుబడి ఉంటుంది ఆ సంఘం. మీరు గమనించాలి. అవునా కదా? ప్రారంభం నుంచి ఇంకా పేతురు మాట్లాడితే ఇంకా తిరగలేదు. అంతే. పేతురు మాట్లాడితే ఇంకేం లేదు, తిరగలేదు. ఆ పేతురు అక్కడే. ఇంకా భవిష్యత్తులో కూడా మీకు చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తుంటాయి. అప్పుడు కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తారు తెలుసా? యెరూషలేముకి. మళ్ళీ అక్కడ పంచాయతీ పెడతారు. పేతురు గారు, అబ్బాయి సమస్య అది కాదు, ఇది ఇలా చెయ్యండి అని చెప్పగానే మళ్ళీ ఉన్న సంఘాలన్నీ అవే మాట జరిగిస్తుంటాయి. అంటే ఒక సేవకుని మాటకు లోబడే తత్వం అంత గొప్పగా ఉంది ఎవరిలో? ఆదిమ సంఘ చరిత్రలో. అందుకే ఎన్నున్నా, ఎలా ఉన్నా, ఎలాంటి వచ్చినా, ఎన్నొచ్చినా సంఘాలు పాడవ్వకుండా క్షేమంగా తమ స్థితిని ఎదిగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు పేతురు దగ్గర మొదలెట్టాం. ఎక్కడికి వచ్చాం? బర్నబా పౌలు గారి దగ్గరికి వచ్చేసాం. వాళ్ళు ఏం చేశారు? అంతియోకయలో వాక్యం చెప్పి యూదుల్ని అన్యుల్ని కూడా కలిపి వాక్యం చెప్పి వాళ్ళని ఏమని పిలిచారు? క్రైస్తవులు అన్నారు. ఆ తర్వాత ఏమైంది? యూదాలో కష్టం వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? అంతియోకయ వాళ్ళు సహాయం పంపారు. ఎవరి ద్వారా పంపారు? బర్నబా పౌలు గారు పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు? యెరూషలేంలో ఉన్నారు. యెరూషలేంలో ఇంకెవరున్నారు? 12 మంది అపోస్తులు ఉన్నారు. ఇంకెవరున్నారు? సంఘం ఉంది. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? బర్నబా గారు, పౌలు గారు వెళ్ళారు. అందరికి వందనాలండి. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు ఓ పెద్ద గొడవ యెరూషలేములో చోటు చేసుకుంది. చాలా 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 బాధాకరమైన గొడవ, చాలా 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 భయంకరమైన గొడవ. ఏంటా గొడవ? ఏంటా బాధ? ఏంటా భయంకరం? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారు. కానీ గుర్తుంచుకోండి, బాధలున్నా, భయంకరమైన పరిస్థితులున్నా వీళ్ళ మాత్రం ఎవరి పని ఆపలేదు తెలుసా? దేవుడి పని ఆపలే. అమ్మా బంగారు తల్లు, నేను ఒక మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకుని ఈరోజు ఇంటికి వెళ్ళండి. మీరు ఎవడో ఏదో అన్నాడని, ఎక్కడో ఏదో కష్టం వచ్చిందని, ఎక్కడో ఏదో నొప్పి వచ్చిందని, ఎక్కడో ఏదో సమస్య వచ్చిందని ఆయన పనిలో వెనకడుగేసే ప్రయత్నం ససేమరా మనం చేయకూడదు. యోబు భార్య తెలుసా మీకు? ఎవరు చెప్పండి అమ్మా, ఎవరావిడ? యోబు భార్య. యోబు భార్య చేయమని తెలుసా? యోబు దేవుళ్ళలో ఉండి అన్నీ కోల్పోయాడు. ఏం చెప్పండి? అన్నీ కోల్పోయిన వ్యక్తిని, అవమానించబడ్డ వ్యక్తిని, స్థితి లేని వ్యక్తిని, తన ఆరోగ్యం కూడా పాడైపోయిన వ్యక్తిని పక్కనున్న భార్య ఏమంటది? పక్కనున్న ఆవిడ అన్నది ఏమనుకున్నాను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మీరేమంటారు మీ భర్తల్ని? మీ భర్తల్ని ఏమంటారండి? ధైర్యం చెప్తారా? అబద్ధాలు చెప్పండి, నిజాలు చెప్పుకుందాం మనం. ఎందుకు వచ్చిందిరా నీకు ఆ బతుకు, చచ్చిపోక? అంతేనా కదా? ఏంటి నీ విధానం? ఏం సాధించావు? నువ్వు కష్టపడి ఏం పొందావు? ఏం నిలబెట్టుకున్నావు? ఏం కాపాడుకున్నావు? ఇంకా చెప్పనా, వీడికి వచ్చిన బాధల కంటే ఆవిడన్న మాటలకే సగం చచ్చిపోతాడు ఆయన. యోబు భార్య అదే అంది, అబ్బాయి నీ యథార్థత ఇంకా వదలవా? ఎందుకు ఇంకా పట్టుకుంటావు దేవుడు 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 అని?
దేవుణ్ణి ఏదో ఒక మాట అనేసి చచ్చిపోవచ్చుగా. యోబేమన్నాడు? యోబేమన్నాడు? ఏదో ఒక్కసారి దిగిన మాట. అమ్మా, అందరూ మనసులో పెట్టుకోండి ఆ మాటని. దేవుని పనిలో ఉన్న మనము ఈ మాట చిరస్థాయిగా జ్ఞాపకం ఉండాలి. యోబు గ్రంథం తీద్దాం, తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయమా? యోబు గ్రంథం తీండమ్మా. వెరీ గుడ్. 2వ అధ్యాయం 6 నుంచి చదువుదామా ఒక్కసారి అర్థం కావడానికి. అతడు యెహోవా నీ అందుకు యెహోవా అతడు నీ వశం ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీ ముట్టవదని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అధికారు మొదలుగురి నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఎవరో చెప్పండి అమ్మా, భక్తిగా ఉన్నాడా భక్తిగా లేడా? వెరీ గుడ్. మంచిగా ఉన్నాడా మంచిగా లేడా? విశ్వాసంగానే ఉన్నాడా విశ్వాసంగా లేడా? అంత బాగా ఉన్నవాడికి అంత దారుణమైన స్థితి వచ్చిందో చూడండి. అర్థమైందో లేదా మీకు? వెరీ గుడ్. ఆయన ఏం చేస్తానంట, అసలు గోక్కోడానికి కూడా ఓపిక లేదు. అందుకు అతడు క్షమించాలి, అతని భార్య వచ్చారు మేడం గారు. ఏమన్నారు? నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి చచ్చిపో. ఎవరిని? భర్తనే. యోబు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. ఈ మాటే అండర్లైన్ చేయండి. ఏమనుభవిస్తాం? దేవుడు మిద్దెనెక్కితే అమ్మో అని మురిసిపోతావా? దేవుడు గొప్ప చేసినప్పుడు గొప్పని ఫీల్ అయిపోతావా? దేవుడు మోటేసినప్పుడు సంతోషపడిపోతావా? వెరీ గుడ్. మరి సంతోషపడుతున్నావు కదా. ఆయన గొప్ప చేసినప్పుడు సంతోషపడ్డ నీవు మనము కీడును కూడా ఏం చేయాలి? అనుభవించ తగదా అనేను. అంటే ఏం చేయాలి? అంటే కష్టాలే సుఖాలే అనుభవించాలా, కష్టాలు కూడా అనుభవించాలా? ఎవరి దగ్గర? ఎవరి పనిలో? ఎల్లవేళలా పొగడరమ్మా, ఎల్లవేళలా చూడరమ్మా, ఎల్లవేళలా నిలబెట్టరమ్మా, ఎల్లవేళ మన స్థితిగతులు మనకు ఉండవమ్మా. ఎన్నున్నా ఎలా ఉన్నా మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఎవరిలో? దేవుడు. కీడు కలిగిన దేవుడే, మేలు కలిగిన దేవుడే. నిజమా కదా? ఏం చేశాను, నా బతికేలా చేశాడు ఎవరు? మరి అప్పుడు బాగున్నప్పుడు అప్పుడు మూటలు వేసేసాం మనం. ఎప్పుడు? ఆయన దీవెనలు పొందేసుకున్నాం మనం. అవన్నీ అనుభవించేస్తాం, అప్పుడు సంతోషపడిపోయాం. ఇప్పుడు బాధ రాగానే, కష్టం రాగానే, ఆయన పనిలో శ్రమ రాగానే అంటున్నాం, నా దేవుడి విషయంలో నేను చాలా వెనకబడిపోతానండి. ఎందుకండి? సమస్యను భరించలేని స్థితిలో మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు చెప్పండి, సంతోషాన్ని భరించాలా, బాధను కూడా భరించాలా? ఎవరి పనిలో? అలా భరించగలిగినప్పుడే ఆయనలో మనం నిలబడగలం. 4 రోజులా నేను ఇక్కడ ఉండి? 4 రోజులేనా అమ్మా? ఈ 4 రోజులు మీరు నమ్మండి, చాలా రకరకాల అనుభవాలు ఎదుర్కొన్నాను నేను. రకరకాల అనుభవాలు. నేను ఉండేది క్వార్టర్స్ అయినా నాకున్న ఒక అలవాటు ఏంటంటే, నేను ఎక్కడుంటే అక్కడ నా గది చాలా అందంగా తయారు చేసుకుంటాను నేను. అంటే చాలా అలసిపోతాను కదా, ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా నిద్రపట్టాలి. అదొక చిన్న సైజు సినిమా థియేటర్లో ఉంటుంది నా గది. మెత్తటి పరుపు, ఫోమ్ పరుపు, ఏమండి, సీలింగు, ఏసీ, తెర గోడ మీద, ఇంకా అసలు కదిలీ పని బదిలీ పని ఉండదు అనమాట. విచిత్రం చెప్పనా? అవన్నీ ఉన్నా వదిలేసి వచ్చి ఈ వారం రోజులు ఇక్కడే పడుకున్నాను నేను. ఎక్కడ? మందిరంలో. విచిత్రం ఏం తెలుసా? పురుగులన్నీ మీరు నమ్మండి, ఎన్ని పురుగులో. మొదటి రోజు అయితే అసలు ఆ పురుగులకి నాకు సెట్ అవ్వలేదు, గొడవే, ఫైటింగ్. చెవిలో దూరేసి, ముక్కులో దూరేసి, షర్ట్లోకి ప్యాంట్లోకి దూరేసి, చెతుకు దూరేసి, ఇంకేం నిద్ర పడితే ఏమండి? తెర ఎత్తుకోనివ్వండి మధ్యలో పైన తెర ఎత్తే తెర మీదకి ఎక్కువ వచ్చేసి తెల్లగుండి కదా మన తెర మంది, ఏమండి? అసలు ఇంకా మనశ్శాంతి లేకుండా ఎందుకు వచ్చిందో కూడా. సుధీర్ మాత్రం భలే పడుకునేవాడండి పక్కన. ఏ పురుగు గొడవ లేదో ఆయనకి. ఎలా పడుకుంటున్నాడు రా బాబు అనుకునేవాడిని. రెండో రోజు అమ్మ ఏనండి 1 గంటకి ఇంక నిద్ర పడతలే కదా, అలా బయటకు పోయి కూర్చుందామని వెళ్తే నీటి పాములో నిజం పాములో తేలదుగా నింతుందండి ఒక్కో పాము. నీటి పాములు అయ్యి పెద్దవి అనమాట.
మొత్తం ఓ 10-15 ఉన్నాయండి, చితకపాకేస్తున్నాయి. మనకు వచ్చిపోయేదే. ఇవన్నీ ఎక్కడ దాక్కున్నారా పగలనుకున్నాను నేను. మీరు నమ్మండి, ఇంక దేనికి వెళ్ళడానికి లేదు బయటికి. నాకు వెళ్దామంటే టెన్షను, ఇటు వెళ్దామంటే ఇటు వెళ్తాక లేదు మనకి. మీరు నమ్మండి నా బాధలో. కానీ అలాగే పడుకున్నాను. కానీ నిజం చెప్పనా, ఈ 4 రోజుల ప్రార్థనలో నేను ఎన్నో విషయాల్లో బలపడ్డాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాను, నా జీవితాన్ని ఎంతో బలపరుచుకున్నాను. అమ్మ నేనేమంటాను చెప్పనా, నా భార్య నేను వస్తున్నప్పుడు పట్టుకుని ఏడ్చేసింది. నేనేమన్నా చేశానా, ఇంటికి వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వు చేయలేదమ్మా, నాకు దేవుడు ఎందుకు ప్రేరణ ఇచ్చాడు, ఏదో బాధ్యత ఇచ్చాడు, దాంట్లో నిలబడాలంటే నేను నలగాలేమో, అందుకే నేను వెళ్తున్నాను అన్నాను. మనసులో మధ్యరాత్రిలో నా కూతురు గుర్తొచ్చింది. నాకు నా కూతురు ఎలాగుందో, నా పక్కనే పడుకునేది ఆవిడ ఎలాగుందో అనుకునేవాడిని. కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. కానీ మనసులో ఎన్నో రకాల పరిస్థితులు తట్టుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడండి ప్రతిసారి ధైర్యాన్ని ఇచ్చేది తప్ప బలహీనత ఇవ్వలేదండి. నేనేమంటాను చెప్పనా, మనం అన్నీ తట్టుకుని ఆయనలో నిలబడినప్పుడే మన జీవితాలు బలపడతాయి. చిన్నదానికి పెద్దదానికి బెదిరిపోయి చెదిరిపోతే మనం క్రైస్తవులం అయ్యే అవకాశం లేదు అసలు. దేవుని సంగమా, మొదటి క్రైస్తవులు ఏ ప్రాంతంలో వారు అనబడ్డారు? అంతియోకయలో. వాళ్ళు కట్టబడ్డారు, అనేక మందిని కట్టగలుగుతున్నారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా మనం కట్టబడాలి, అనేక మందిని కట్టాలి. అలాంటి భక్తిని, అలాంటి శక్తిని, అనుభవాన్ని, ఆత్మీయతను మీకు, నాకు, మనకు అందరికీ ఆయన దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.